నేనేమంటా అంటే మాట్లాడుతున్నప్పుడు స్పృహ ఉండి మాట్లాడాలి ఎవరైనా కానీ. ఏది పడితే అది మాట్లాడేయచ్చు, ఎట్లా పడితే అట్లా మాట్లాడేయచ్చు అంటే మీ తాతలేం పాకిస్తాన్లో పుట్టినోళ్ళు కాదు. మరి పాకిస్తాన్ వాళ్ళు పుట్టితే మరి ధైర్యంగా వచ్చి మా పూర్వీకులు పాకిస్తాన్ వాళ్ళు, అందుకే మాకు పౌరుషం వస్తుంది ఆ దేశాన్ని అంటే అని చెప్పండి. ఇక్కడ ఈ భారతదేశం గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళు భారతదేశం కోసం ఆలోచించాలి తప్ప రాజకీయాలు, ఈ చిల్లర రాజకీయాలు మానేసి దేశం కోసం ఆలోచించండి, దేశం యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించండి, దేశం యొక్క భద్రత కోసం ఆలోచించండి. దేశంలో మన ఎంతమంది మహిళల బొట్టు రాలిపోయింది. ఒక మహిళగా, ఒక అమ్మగా నీకు దుఃఖం రాలేదా? నువ్వు ఆ దుఃఖాన్ని ఈ రకంగా నవ్వుతున్నట్టుగా నువ్వు ట్విట్టర్ చేయడము, ఫేస్బుక్లో పెట్టుకోవడం, ఇప్పుడు తీసేసి మళ్ళీ మీరు ఎవరికన్నా బాధ కలిగి ఉండడం ఏంది? పిచ్చి కుక్కలాగా అరుస్తున్నప్పుడు కనిపించలే, మళ్ళీ అనిపిస్తే ఏంటి? అనిపించింది. ఈరోజు ఈ యొక్క బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనే బాధ్యత వహించాలి. ఆమెను సస్పెండ్ చేయాలి ఫస్ట్. ఆమెని ఇవాళ ప్రొఫెసర్గా తీసేయాల్సిందే. మరి ఒక స్పెషల్గా ఒక మెంబర్కు కూడా ఉంది విద్యాశాఖలో ఏదో, అది కూడా ఆమెను వెంటనే తీసేసేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళు ఎప్పటికైనా దేశానికి దేశ ద్రోహులుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.